కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పరిధిలోని బోర్నపల్లిలోని మహాలక్ష్మి రైస్ మిల్లో రేషన్ బియ్యం అక్రమ దందా పోలీసులు ఉక్కుపాదం మోపారు. బియ్యం వ్యాపారి సీలం శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఏసీపీ జీవన్ రెడ్డి చెప్పారు. 255 క్వింటాళ్ల రైస్ ను టాటా మ్యాజిక్ వాహనాన్ని సీజ్ చేశామన్నారు. శ్రీనివాస్ సహా పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. మహాలక్ష్మి రైస్ మిల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయగా అక్కడ పెద్ద ఎత్తున పీడిఎస్ బియ్యం లభించడం జరిగింది. ఆ రైస్ మిల్ ఓనర్ అయిన శీల శ్రీనివాస్ పేద ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ పీడిఎస్ రైస్ను అక్రమంగా తక్కువ ధరకు వాళ్ళ కొంతమంది అతని ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకొని అతని సభ్యులు అంటే పిల్లి శ్రీధర్ బోర్నపల్లి, సురేష్ వీణవంక, రమేష్ మెట్పల్లి, వీరు ముగ్గురుతో ఒక పథకం ప్రకారం ప్రజల నుంచి ఆ బియ్యాన్ని సేకరించి దాన్ని అక్రమ మార్గంలో ఒక టాటా మ్యాజిక్ వెహికల్ ద్వారా ఇతని రైస్ మిల్కు తరలించి దానిలో రైస్ మిల్లో సీక్రెట్గా పెద్ద ఎత్తున నిల్వలను అక్కడ దాచిపెట్టి